హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఏం చేస్తున్నారు? నేనైతే ఇప్పుడు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. పోయిన చాయ్ పెట్టేసిన, ఇల్లు వచ్చేసిన, అంత అయిపోయింది. ఈరోజు మండే కాబట్టి మార్నింగ్ నుంచి సేమ్ నా డైలీ రొటీన్. మండే పూజ, ఇల్లు పని, అంత కుకింగ్ అంత అయిపోయింది. ఈరోజు కర్రీ అయితే టమాటా. యాక్చువల్గా నాకు టమాటా వండుకొని తినాలనిపించింది, కానీ నాకు నోట్లో పై సైడ్కి మొత్తం పొక్కలు వచ్చేసినాయి అన్నమాట వేడికి. సో టమాటా కూడా తినలేకపోయినా, సో కడ్డేసుకొని తిన్నా అనమాట నేనైతే. ఇంకా అప్పటి నుంచి ఇంటర్వ్యూస్కి అప్లై చేస్తూ ఉన్నాను. కాల్స్ వస్తూ ఉన్నాయి, అటెండ్ అవుతూ ఉన్నాను. అంటే ఇంటర్వ్యూకి రమ్మని కొందరు, సెల్ఫ్ ఇంట్రో చెప్పమని కొందరు ఇంకా అడుగుతూ ఉంటారు కదా, అదైతే అటెండ్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొన్ని బట్టలు అయితే ఉంటే అవి మిషన్లో వేసేసి మళ్ళీ ఎండేసినవి తీసుకొచ్చేసి ఇంకా డైలీ రొటీన్ ప్రాసెస్ అనమాట. ఇంకా నేను చాలా డేస్ నుంచి కొన్ని బట్టలు ఏవైతే కుట్లు ఊడిపోయినవి ఉన్నాయో వాటిని కుట్టలేకపోతున్నా అనమాట. ఎప్పుడో తీసి ఏమేమి కుట్లు ఊడిపోయినాయి, ఏమేమి ఉన్నాయో అన్నీ తీసి ఒక సంచిలో పెట్టేసుకున్నా. సంచి అంటే లైక్ ఒక కవర్లో పెట్టేసుకున్నా. సో ఎప్పుడు కుడదామన్నా ఏదో ఒకటి చుట్టాలు రావడం, లేకపోతే వీళ్ళు లేకపోవడం, నేను బయటికి వెళ్ళడం, ఇదే అవుతుంది. ఇంకా ఈరోజు అయితే తీసిన అనమాట. మిషన్కి సూదెక్కించిన కథ శ్రేష్టపడ్డది, అక్కడ పడిపోయింది అనమాట. ఒకసారి మిషన్ దగ్గరికి వచ్చిన, అమ్మ ఇల్లు ఉడ్చి కూర్చుంటే అయిపోతుంది అని ఇల్లు ఉడ్చిన. ఒకసారి మిషన్ దగ్గరికి వచ్చిన, మళ్ళీ టీ అడుగుతారు, టీ పెట్టేసి కూర్చుంటాను. మళ్ళీ టీ పెట్టేసి మిషన్ దగ్గరకు వచ్చిన. మళ్ళీ రాగానే కూర్చొని ఇట్లా స్టార్ట్ చేసిన, శ్రేష్ట పడ్డది. మళ్ళీ వెళ్ళేసిన శ్రేష్టకి పాలు అట్లా కొంచెం ఏడిచింది కాబట్టి కొంచెం మార్నింగ్ నుంచి పాలు తాగలేదనమాట. సో పాలు కలిపిచ్చేసిన. ఇప్పుడు పొయ్యి మీద అయితే చాయ్ అవుతుంది. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి వీడియో అయితే ఏం అప్లోడ్ చేయలేను అని చెప్పేసి, ఇంకా ఇట్లాంటి గమ్మత్తు విషయాలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా పని అనుకుంటే ఒక్కొక్కసారి అస్సలకే కాదనమాట. సో అయినా సరే ఈరోజు నేను ఏవేవైతే బట్టలు కుట్లు పెట్టుకోవాలి, కుట్లు ఊడిపోయాయి అనుకున్నానో డెఫినెట్గా ఫిక్స్ అయినా అనమాట. ఖతం చేసేస్తే ఈరోజు. అండ్ ఇంకొకటి, స్టిచ్చింగ్లో ఒక బ్లౌజ్ నేర్చుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. యాక్చువల్గా పర్ఫెక్ట్ రాదు, కానీ కొంచెం తప్పులు పోకుండా వస్తుంది అనమాట నాకు స్టిచ్చింగ్. వీడియోలో చూసి కొందరు కుడుతుంటే చూసి అట్లా నేర్చుకున్నా. కానీ అట్లా కాకుండా పర్ఫెక్ట్గా నా డ్రెస్ నా బ్లౌజ్ నేను కుట్టుకోవాలని నా కోరిక అనమాట. ఏమన్నా బ్లౌజ్ నేను ఒక శారీ కట్ చేసుకొని నాకు శ్రేష్టకు డ్రెస్ కుట్టుకోవాలని నా కోరిక. అందుకోసమని కిందనే అక్కయ్య ఉంటుంది, తను స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట. ఎప్పటి నుంచో అడుగుతున్నాను, నాకు నేర్పించు ఈజీగా నేర్చేసుకున్నా. కానీ ఆమె ఏంటో ఇంకా నేర్పించట్లే. మేబీ నేను నేర్చేసుకొని బట్టలు కుట్టేస్తానో, లేకపోతే నాకంతా ఓపిక, వేరే వాళ్ళకి బట్టలు కుట్టే అంత ఓపిక అయితే నాకు లేదు. కాకపోతే నేను కుట్టుకొని డిజైన్ చేసుకోవాలి, పాప కుట్టాలన్న కోరిక అవుతుంది. సో తనని మళ్ళీ రీసెంట్గా కూడా అడిగినా అనమాట, నాకు నేర్పించు అని. సో శివరాత్రికి ఊరెళ్ళింది తను. ఊరెళ్ళొచ్చాక నేర్పిస్తానని చెప్పింది అనమాట. ఊరెళ్ళైతే వచ్చింది. ఇంకా తనకి బట్టలు ఉన్నాయి ఇప్పుడు కుట్టేవి. అవి అయిపోగానే మళ్ళీ ఒకసారి అడిగి నేర్చేసుకుంటా నా బ్లౌజ్. నేను మరీ హెవీ డిజైన్స్ అట్లా కాకపోయినా సరే, ఏదైనా శారీ, ఇప్పుడు శారీ కొనాలంటే శారీకి 300, 400, 500 ఇప్పుడు శారీస్ తక్కువలోనే వస్తున్నాయి. ఒక నార్మల్ శారీస్ అయితే, పట్టు శారీస్ కాకుండా శారీస్కి తక్కువనే. తనకి శారీ ఫాల్, బ్లౌజ్ కుట్టడం అవంతానే ఎక్కువ రేట్ అవుతుంది అనమాట. సో నా బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసుకోవాలి, శ్రేష్ఠకి ఏదైనా నా చేతులతో డిజైన్ చేయాలని ఇష్టం అనమాట. అందుకోసం నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఈ విషయం నేను ఎందుకు మీతో వీడియోలో షేర్ చేస్తున్నానంటే, నేను మీతో వీడియోలో షేర్ చేసిన ప్రతి విషయాన్ని ఎవరైనా మన లైక్ ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, నలుగురితో షేర్ చేస్తే మంది కోసమన్నా మనం ఆ పని చేస్తాము అని చెప్పేసి చెప్పినామన్నా. అందుకని నేను మీతో చెప్పినాను కాబట్టి చెప్పినా కదా వాళ్ళకి, చేయకపోతే ఏమనుకుంటారని చెప్పేసి అయినా నేను ఆ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతాను అనమాట. సో అందుకోసమన్నా ఇది ఒక రకమైన సెల్ఫిష్నెస్ అనుకోవచ్చు, మీకు కూడా ఒక మోటివేషన్ అనుకోవచ్చు. ఇదనమాట. ఇంకా నా బట్టల సంగతికి వస్తే మిషన్ అయితే తూచేస్తున్నా. ఇంకా ఇంట్లో నా అవతారం ఇట్లనే ఉంటుంది, ఏమనుకోవద్దు. ఇంకా పిల్లలు గందరగోళంలో లిల్లొల్లి, కింద పిల్లలు ఉంటారు, అదంతా ఉంటుంది అనమాట. ఇంకా లోపల కుట్ల కోసం మ్యాచింగ్ దారం ఏం తీసుకోలేదు. సో నైటీస్, డైలీ వేర్ డ్రెస్సెస్ అన్నీ కుట్లు ఊడిపోయినాయి అనమాట. ఏంటి పని. ఇంకా నేనైతే
పిల్లలు వచ్చారు. సో ఏంటిది హనీ? కుట్లు పెట్టుకుంటున్నా. చూసిరా డైలాగ్స్. కుట్లు పెట్టుకుంటున్నా. డోర్ పెట్టేవా ఏదైనా మాట ఇట్లా ఉంటుంది. మనం లేక ఏదైనా పని చేస్తే ఇచ్చిస్తురా అంటారు. హాయ్ గైస్ మా ఆంటీ ఛానల్కి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చూపించిన కదా ఇదన్నమాట. పాత బట్టలు కుట్టుకోవడానికి కూడా వీడియో చేస్తున్నాను. ఇది నాకు మా తాత గిఫ్ట్ చేసింది అనమాట. అప్పుడు 3000. ఎప్పుడు నేను నైన్త్ క్లాస్లో ఏమో అమౌంట్ ఒట్టిగా వేస్ట్. ఎందుకని మా అన్నకి ల్యాప్టాప్ ఇచ్చిండు మనీ. నాకు నీకు ఏమైనా కొనుక్కొని నాకు ఒక 3000 ఇచ్చిందనమాట. ఇంకా అప్పట్లో అందరి ఇంట్లో మిషన్ ఉండేది, మా ఇంట్లో మిషన్ లేకపోయేది. సో 3000 4000 అన్నీ గమనించుకొని ఈ మిషన్ అయితే తీసుకున్నా. ఇంకా నా మిషన్ నేను తెచ్చుకున్నాను అనమాట మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి. తాత నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను నేను ఇది. మా తాత ఇప్పుడైతే లేడు, చనిపోయాడు. అమ్మమ్మ వాళ్ళ తాత ఉండుంటే ఇంకా నాకు ఎన్ని ఇచ్చేటోడు. నిజంగా చాలా ఇచ్చేటోడు. మిస్ అవుతున్నాను, తాతను మిస్ అవుతున్నాను. ఇంకా ఈ మిషన్ తాత గిఫ్ట్ అనమాట. నేనే తెచ్చుకున్నా. కొన్ని రోజులు మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంచితే ఇంకా ఫీల్ అయ్యింది బాగా. అందుకే నా మిషన్ నేనే తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడైతే దీన్ని ఇట్లా కుట్లు పెట్టడానికి యూజ్ చేస్తున్నా. బ్లౌజ్ అయితే నేర్చుకుంటాను గైస్. ఇంకా కుట్లన్నీ పెట్టేసి బట్టలన్నీ పక్కకు పడేసి నెక్స్ట్ పొయ్యి మీద చాయ్ ఉంది గైస్. వామ్మో, ఓకే పర్వాలేదు, బాగానే ఉంది, ఇంకేం పాడగాలేదు. సో ఇప్పుడు టీ తాగేసి నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను అనమాట. బాయ్. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి.